90s జనరేషన్ అదొక నోస్టాలజిక్ పీరియడ్. మనకి 90s టైంలో కిడ్స్ లైఫ్లో చాలా మెమరీస్ ఉంటాయి. ముఖ్యంగా మనకి కామన్గా కనిపించేది ఏంటంటే మ్యాగీ ప్యాకెట్. దాన్ని చింపడం దగ్గర నుంచి ఆ మసాలా ప్యాకెట్ స్మెల్ పీల్చడం వరకు అదొక ఎక్సైట్మెంట్, ఒక హ్యాపీనెస్. ఆ వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసే టైం ఒక పనిష్మెంట్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. స్టవ్ దగ్గరే వెయిట్ చేస్తూ అదొక స్ట్రగుల్. ఆ 2 minutes అంటే ఒక ఫుల్ లెంత్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా అనిపించేది. నిజంగా ఆ 2 minutes టైం కూడా స్లో మోషన్లో నడిచేది. ఏదో ఒక 2 hours లాగా అనిపించేది. ఆ మ్యాగీ అంటేనే అదొక తృప్తి అందరికీ. బట్ వెయిట్, ఈ నూడిల్స్ మన దేశంలో ఎలా ల్యాండ్ అయిందో తెలుసా? ఎలా పర్మనెంట్ మెమరీ అయిపోయిందో మన కిచెన్లో తెలుసా? స్టోరీ ఫుల్ మసాలాతో ఉంటుంది, వినండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ బ్రిటిష్ టైంలో ఆల్రెడీ చైనీస్ ఇమిగ్రెంట్స్ కోల్కతాలో సెటిల్ అయిపోయారు. అప్పటికే అక్కడే ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు కూడా. ఫ్రైడ్ రైస్ అని, నూడిల్స్ అని, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మనకు అప్పుడే స్టార్ట్ చేశారు. బట్ ఇండియన్ కస్టమర్స్కి వాళ్ళు చేసిన స్పైసీ లెవెల్స్ సరిపోలేదు, చాలా తక్కువ అనిపించింది. సో చెఫ్స్ అప్పుడు అనుకున్నారు, చలో లెట్స్ యాడ్ సమ్ మిర్చి గార్లిక్ మసాలా అని. అండ్ జస్ట్ లైక్ దట్ అలాగా ఇండియన్ చైనీస్ జన్మించింది. తర్వాత 80s 90sలో మనకి మ్యాగీ ఎంట్రీ ఇచ్చింది. ఒక సినిమాలో హీరో ఎంట్రీ లాగా గ్రాండ్గా ఆ మ్యాగీ ఎంట్రీ అవడంతో పేరెంట్స్కి రిలీఫ్, ఇన్స్టెంట్ ఫుడ్ రెడీ అయింది కదా. కిడ్స్కి అయితే ఇంకా ఫెస్టివల్, టేస్ట్ బీ, టైం బీ. ఆ డే నుండి నూడిల్స్ బికేమ్ ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ ఐటమ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్, మిడ్ నైట్ సేవియర్, అలాగే హాస్టల్ హీరో కూడా. ఎవ్రీ స్ట్రీట్లో మీరు ఏదో ఒక కార్నర్లో మీరు చైనీస్ కార్నర్ అని కనిపిస్తూ ఉంటాయి. బట్ అసలు చైనాలో ఈ డిషెస్ దొరుకుతాయి అంటారా? లైక్ గోబీ మంచూరియా, పన్నీర్ చిల్లీ, హక్కా నూడిల్స్, ఇవన్నీ యాక్చువల్లీ అక్కడ దొరకవు. అవన్నీ ఇండియన్ మేడ్, లైక్ అంటే మేడ్ ఇన్ ఇండియా బట్ విత్ చైనీస్ ఎడిషన్. సో నెక్స్ట్ టైం మీ ప్లేట్లో నూడిల్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇది అసలైన చైనీస్ కాదు, ఇది మన దేశీ రీమిక్స్ అని. మీ ఫేవరెట్ ఇండియన్ చైనీస్ డిష్ ఏంటి? ఫ్రైడ్ రైసా, గోబీ మంచూరియా, పన్నీర్ చిల్లీయా, లేకపోతే ఇంకా ఏదైనా కమెంట్స్లో చెప్పండి. మరి నెక్స్ట్ మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడు ఈ స్టోరీ గుర్తు తెచ్చుకోండి.